అనదర్ వెరైటీ పన్నీర్ బిర్యానీ. సో, కిడ్స్ లంచ్ ప్యాక్ ఐడియాస్‌లో ఇదొక బెస్ట్ అనమాట. సో, పన్నీర్ బిర్యానీ ఆల్రెడీ మన ఛానెల్‌లో పన్నీర్ దమ్ బిర్యానీ చేశాను. ఇదైతే ఇంకా సింపుల్‌గా అయిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఫాస్ట్‌గా అనమాట. బ్యాచిలర్స్, బిగినర్స్ ఎవరైనా సరే క్విక్ అండ్ ఈజీగా చేసేసుకునే పన్నీర్ బిర్యానీ. సో, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో, ఇంక రెసిపీ విషయానికొస్తే పన్నీర్‌ని తీసుకొని అలా సన్న సన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలనమాట. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, సో, మీకు కావాలంటే కొంచెం క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు అండ్ తెల్లగడ్డపాయలు తీసింది అండ్ ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక ఎర్రగడ్డ, 2 టమోటాలు కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, అందులో మనం కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ ఉంది కదా! అవన్నీ వేసి, అందులో రుచికి సరిపడా సాల్ట్, కారప్పొడి, అలాగే పసుపు పొడి. ఇది ఓన్లీ పన్నీర్‌కి మాత్రమే పట్టడానికనమాట. సో, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సిమ్‌లోనే ఉంచి పన్నీర్‌ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో, ఒక 10 మినిట్స్ ఫ్రై చేస్తే చాలనమాట. 10 మినిట్స్ ఫ్రై చేసాక కలర్ చేంజ్ అవుతుంది చూస్తారా? ఈ టైంలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఇందులో ఒక 7 స్పూన్స్ ఆయిల్, సో, ఆయిల్ ఎక్కువుంటే టేస్ట్ బావుంటుందనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, అలాగే షాజీరా వేసి మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి మిక్స్ చేయండి. కావాలనుకుంటే మీరిక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మిక్సీలో వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు. అండ్ అలాగే మనం కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలు అండ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా! కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఆ పేస్ట్ అదంతా కూడా వేసి సో, పచ్చివాసన పోయేంత వరకు వేయించాలనమాట. ఒక 10 నిమిషాలకంతా ఈ విధంగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులో లైట్‌గా పసుపు పొడి అండ్ హాఫ్ స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో, ఇప్పుడేమంటే మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. సో, ఆ పన్నీర్ క్యూబ్స్‌కి ఈ టమాటా గ్రేవీ అంతా పట్టేలాగా ఒక 5 మినిట్స్ వేయించండి చాలు. ఇప్పుడు ఇందులో 1 అవర్ ముందు నానబెట్టిన ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలనమాట. సో, నానబెట్టిన బియ్యం వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేశారంటే రైస్ అందులో అంతా బాగా మిక్స్ అవుతుందనమాట. ఇప్పుడు ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున ఎసరు పోసుకోవాలి. సో, నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి రుచికి సరిపడా కల్లుప్పు వేసాను. మనం ఇలా చేసేటప్పుడంతా కల్లుప్పు యూజ్ చేసామంటే టేస్ట్ అండ్ ఉప్పు కూడా బాగా పడుతుందనమాట. సో, ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో పైన పుదీనా, అలాగే కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.